ప్రవచనకారుడు చాగంటి గారికి అవకాశం కల్పించిందే చంద్రబాబు గారు. సరే, అంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు ఆయన వద్దన్నారు, తిరస్కరించారు. తను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు, ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కాబట్టి చేస్తానని కూడా, నా వంతు సేవ నేను చేస్తానని కూడా చెప్పారు. ఆయనకి తిరుపతిలో అవమానం జరిగిందంటూ సాక్షి ఒక కథనం ప్రొజెక్ట్ చేసింది. ఇది నిజమా కాదా అన్నటువంటిది టీటీడీ చెప్పాలి, లేకపోతే చాగంటి గారు చెప్పాలి. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు అవమానం జరిగింది. తిరుమలకి ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయన మీద టీటీడీ తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంది. సాధారణంగా దర్శన సమయంలో వయసు రీత్యా బయోమెట్రిక్ నుంచి ఆయన వెళ్లే వెసులుబాటు ఉంది. కానీ చాగంటిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి అనుమతించడం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాని మీద ఆయన అబ్జెక్ట్ చేసినట్లేరు మరి. అలాగే గురువారం సాయంత్రం 6 గంటలకు తిరుపతి మహతిలో ఆయన ప్రవచనం చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో పరిపాలన కారణాలు ఇచ్చే చాగంటి ప్రవచనాలు టీటీడీ రద్దు చేసింది. అది ఆయన అయితే ఏం చెప్పలేదు. ఇంకోటి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నుంచి పంపించడం ఏం తప్పేం కాదు, ఆయన వెళ్తానంటారు. ఇంకోటి, బయోమెట్రిక్ నుంచి వెళ్ళడం అనేటటువంటిది వృద్ధులకు సంబంధించి పెట్టేటటువంటి సిస్టమ్, నడవలేనటువంటి కదలలేనటువంటి వృద్ధులకు సంబంధించినటువంటిది. కాబట్టి ఇది నిజమా కాదా అన్నటువంటిది, తను ఇబ్బంది పడ్డారా లేదా అన్నది చాగంటి గారు చెప్పాలి. లేదా చాగంటి గారిని అడ్డుపెట్టి టీటీడీని బద్నాం చేసేందుకు సాక్షి ప్రయత్నిస్తుంది అనుకోవాలి.